జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతంలోని ప్రజలకు నేరాల నియంత్రణపై అవగాహన కల్పించారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు ప్రజల భద్రతే లక్ష్యంగా ముందడుగు వేశారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నేరాల నియంత్రణపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ మరియు దొండతోట ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. SHO సైదులు ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న నేరాలను ఎలా అరికట్టాలి అనే అంశంపై పోలీసులు దిశానిర్దేశం చేశారు. పోలీసులు ప్రధానంగా చర్చించిన అంశాలు దొంగతనాల నియంత్రణ, ఇళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన, నేరాల నివారణ, సమాజంలో నేరాలు మరియు ఘోరాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండటం, పిల్లల భద్రత, వారిపై జరుగుతున్న అకృత్యాలను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడం, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే ప్రాణాపాయం, యువత వీటి బారిన పడకుండా తీసుకోవలసిన చర్యలు, ప్రజల సహకారం ఉంటేనే నేరాలను పూర్తిగా అరికట్టడం సాధ్యమవుతుందని, మీ పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే లేదా అనూహ్య సంఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని SHO సైదులు తెలియజేశారు. మరేం లేదు కంప్లీట్ ఇంకా అక్కడికి ఆఫీసారు. మరి అలాగే మేము ఇప్పుడు డ్యూటీ చేసుకొని వచ్చాం. పొద్దున్న నుంచి 10 రూపాయలు వస్తుందని ఇలాంటి బాధలు అయితే మేము ఎలా బతకాలి? అందరికీ నమస్కారాలు. అందరూ ఆడపిల్లలు ఉన్నారు, పెద్ద చిన్న అందరూ గంజాయి తాక్కుండా తిరుగుతుర్రు. మమ్మల్నే చూస్తూ ఉన్నారు. మేము వాళ్ళని బెదిరించినా కానీ ఎప్పుడు మమ్మల్ని ఉంటారు. వీళ్ళకు ఈవ్ టీజింగ్ ఇవన్నీ జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా అది కూడా మీకు ఆ నెంబర్కి కాల్ చేస్తే ఇమీడియట్గా వచ్చి మీకు రెస్పాండ్ అవుతారు, వాళ్ళు అటెండ్ చేస్తారు. ఈ పిల్లల విషయంలో మీ తల్లిదండ్రులు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు సమాజము ఒక విధంగా లేదు, అప్పుడు విలువలు ఉండేవి. తల్లిదండ్రులు ఒక పద్ధతి ప్రకారం పిల్లల్ని పెంచుకోవడము, వాళ్ళకు మంచి చెడు నేర్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో పొద్దున్న లేస్తే 6 గంటలకు పోతే నైట్ ఎప్పుడో 9 గంటలకు రావడము, పిల్లలతో సరిగా ఉండకపోవడము, పిల్లలకు మంచి చెడు నేర్పకపోవడం వల్ల ఏది మంచి ఏది చెడు అనేది తెలియదు. వాళ్ళకు తెలిపే బాధ్యత తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు పాతకాలం రోజుల్లో టీచర్స్ కొట్టి భయం పెట్టి వాళ్ళకు మంచి చెడు అనేది నేర్పడం జరుగుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులే మా పిల్లగాన్ని ఎట్టగొడతారని చెప్పి టీచర్ మీద దాడి చేస్తున్నారు. కాబట్టి మీరే చెప్పుకోవాలి, మీ పిల్లలకు ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ అనేది నేర్పుకోవాలా. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేది మీరు చెప్పకపోతే వాళ్ళకి తెలియదు. వాళ్ళు తర్వాత ఏదో దాంట్లో వాళ్ళు నష్టపోవడం జరుగుతుంది. దాని ద్వారా మళ్ళీ పిఎస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల పైన అగత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. వాటిని పోక్సో కేసుల్ని నిర్మూలించాలంటే మీరు ఈవెన్ ఫాదర్ కూడా ఎక్కడ టచ్ చేయొద్దు, ఎక్కడ టచ్ చేయాలనేది తల్లులు చెప్పాలా. తల్లులు చెప్తేనే పిల్లలకు తెలుస్తుంది. కాబట్టి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మీరు క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరు బాబాయ్ అయినా సరే, అంకుల్ అయినా సరే, ఇంటి పక్కన అయినా సరే, అన్న అయినా సరే, తమ్ముడైనా సరే, ఎంతవరకు లిమిట్స్లో ఉండాలనో అంతవరకే ఉండే విధంగా పిల్లలకు నేర్పుకోండి. పిల్లలకు నేర్పాలి. నేర్పే బాధ్యత పేరెంట్స్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏజ్ తెలియదు, ఎట్లా ఉండాలి ఎట్లా ఉండకూడదు అనేది. ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. వాడు ఎక్కడ ఓన్లీ మీకు తెలుసు అది ఎక్కడ టచ్ చేయాలి ఎక్కడ టచ్ చేయకూడదు అనేది. ఆ విషయాన్ని క్లియర్గా చెప్పండి. తద్వారా మనకు మన పిల్లల సేఫ్టీ అనేది వస్తుంది. తర్వాత పోలీస్ స్టేషన్ దాకా కంప్లైంట్స్ రాకుండా ఉంటాయి. వాళ్ళ లైఫ్ మంచిగా సాగుతుంది. మంచిగా సాగి పెద్దలైన తర్వాత ఒక ప్రయోజకులుగా మారడం జరుగుతుంది. ఒక ఇన్సిడెంట్ అయిందంటే తద్వారా అది ఫ్యూచర్లో కూడా మళ్ళీ కేసులు తర్వాత కోర్ట్స్ అంటే చాలా భయం అవుతుంది. మా పిల్లలు కాలేజీ పోయి రావాలంటే రోడ్డు మీద మొత్తం గంజాయి బ్యాచే ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం పూట దొంగలు పడుతుర్రు. మా ఇంట్లో 4 లక్షలు పోయినాయి, 5 లక్షలు పోయినాయి. మొత్తం 4 రోజుల కిందనే జరిగింది ఇది. కాకపోతే పోలీస్ స్టేషన్ పోయినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఇది కాదు ఇంకా ఎన్నో జరిగినాయి ఇక్కడ. అది పోతే రాస్తురు పక్కకు పడేస్తారు. ఎన్నో జరిగినాయి. ఒకటి పోయి ఇప్పుడు 5-6 అయినాయి. మాకు ఏది న్యాయం జరుగుతలేదు సార్. ఈరోజు బస్తీ పెద్దల అండ్ బస్తీ ప్రజల కోరిక మేరకు, తర్వాత మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మనకు జవహర్ నగర్లో ఉన్నటువంటి స్లమ్స్ అంటే
బిలో ద ప్రావర్టీ కింద ఉన్నటువంటి ఎవరైతే పబ్లిక్ నివసిస్తున్న ప్రదేశంలో అవేర్నెస్ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ దొండతోట కాలనీకి రావడం జరిగింది, సాయిబాబా కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ పబ్లిక్ నుంచి మేము ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎక్కువగా దొంగతనాలు, గాంజా కన్జ్యూమ్ చేసేటువంటి పిల్లలు ఎక్కువ మూమెంట్ ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దీనిపైన మాకు ఏదైతే మాకు ఉన్నటువంటి సోర్స్ని ఉపయోగించుకొని పెట్రోల్ వెహికల్స్ని ఇంక్రీజ్ చేయడము, పెట్రోలింగ్ ఎక్కువగా చేయడము, పాయింట్ బుక్లని మళ్ళీ వాటిని ఐడెంటిఫై చేసి క్రైమ్ ప్రోన్ ఏరియాల్లో అలాట్మెంట్ చేయడము, తర్వాత నెక్స్ట్ ఈ బస్తీ వాళ్ళ సహకారము, తర్వాత వేరే డోనర్స్ సహకారం తీసుకొని ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడము, ఉన్నటువంటి సీసీ కెమెరాలని రిపేర్ చేయించడము, ఈ కార్యక్రమాలు ఇమీడియట్గా తీసుకోవాలనుకున్నాము. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే లైటింగ్ ప్రాబ్లం ఉందో దానిపైన ఇమీడియట్గా జిహెచ్ఎంసీ సర్కిల్ వాళ్ళకు లైటింగ్ ఏర్పాటు చేయవలసిందిగా నేను రేపు మార్నింగ్ లోపల ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసినాం కాబట్టి దీనిపైన మేము వర్కౌట్ చేసుకొని ఇక ముందు ఈ దొంగతనాలు కానీ ఈ గాంజా కన్జ్యూమర్స్ కానీ ఇక్కడ తిరగకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి వీళ్ళకి బస్సు వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము వర్కౌట్ చేసి ఇక్కడ ఎటువంటి న్యూసెన్స్ జరగకుండా, దొంగతనాలు జరగకుండా కాపాడతామని మీకు తెలియజేస్తున్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.